शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शिक्षां व्याख्यास्यामः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तशिक्षाध्यायः శిక్షావల్లి అనేటువంటిది వేద అధ్యయన శాస్త్రాన్ని గురించి మాట్లాడేటటువంటిది. గురువుగారు శిష్యుడికి శిక్షాశాస్త్రాన్ని బోధిస్తున్నారు. ఒక భాషని ఏ విధంగా ఉచ్చరించాలి, ఆ ఉచ్చరించడం కోసం కొన్ని విధులు చెప్పబడినాయి, నియమాలు. ఈ అక్షరాన్ని ఇలా ఉచ్చరించాలి. ఆ లక్షణాలు ఏమేమిటి అంటే, శిక్షాం వ్యాఖ్యాస్యామః, నేను ఇప్పుడు నీకు శిక్షాశాస్త్రాన్ని గురించి చెప్పబోతున్నాను. ఏమిటి వాటి లక్షణాలంటే, వర్ణః, ఏ శిక్షాశాస్త్రంలో అయితే వర్ణాలు ఉంటాయి, అందులో అంటే అక్షరాలు ఉంటాయి. వర్ణం అంటే మరొక అర్థం ఉంది, రంగు అని అర్థం. ఇక్కడ వర్ణం అంటే అక్షరము అని అర్థం. వర్ణః. స్వరః అన్నారు. స్వరం అంటే ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అని అర్థం. అక్షరాన్ని గొంతెత్తి పైకి చెప్పడం, మరొక అక్షరాన్ని తక్కువ స్థాయిలో చెప్పడం. అదేవిధంగా స్వరితం అంటారు, దీర్ఘంగా చెప్పడం. దీన్నే స్వరః అంటారు. సంగీతంలో వచ్చే స్వరం వేరు, ఇది కూడా అదే లాంటిది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హెచ్చు స్థాయి, తగ్గు స్థాయి అంటారు సంగీత శాస్త్రంలో. మన తెలుగులో అంటాం హెచ్చు స్థాయి, వాళ్ళు మేలు స్థాయి అంటారు తమిళంలో. ఉచ్చ స్థాయి అంటాం సంస్కృతంలో. నీచ స్థాయి అంటే క్రిందికి ఉంటుంది స్వరం, అది ఉదాత్త, అనుదాత్త అన్నారు. స్వరితం అన్నారు. తర్వాత మాత్ర అన్నారు.
కొన్ని అక్షరాలు హ్రస్వంగా ఉంటాయి. మాత్రా కాలం అంటే ఒక చిటికె వేస్తే ఎంత కాలమో అది ఒక మాత్రా కాలం అంటారు. ఒక చిటికె వేస్తే ఇది హ్రస్వం అ అంటాం. అదే 2 చిటికెలు వేస్తే ఆ అని అర్థం. 3 చిటికెలు వేస్తే ప్లుతం అంటారు. ఆ అన్నది 3 మాత్రా కాలం, 2 మాత్రా కాలం, 1 మాత్రా కాలం. 1 మాత్రా కాలం అయితే హ్రస్వం. ఇక్కడ మాత్ర అనేటువంటిది హ్రస్వం అని పేరు. నీకు దీర్ఘం చెప్పాలి అనిపిస్తే 2 మాత్రల కాలం అని చెప్తారు వాళ్ళు. అక్షరం రాసి 2 వేస్తారు పైన. 2 వేస్తే ఇది దీర్ఘం చెప్పు అని అర్థం. 3 వేస్తే 3 మాత్రా కాలం అని అర్థం. దాన్ని మాత్ర అంటారు. దీర్ఘం, ప్లుతం ఈ 3 కలిపి మాత్ర అని అర్థం. మాత్ర అంటే ఇంకేదో మాత్ర అనుకోకుండా ఇక్కడ 3 చెప్పారు. హ్రస్వం, దీర్ఘం, ప్లుతం అన్నాం. మనం సంబోధన చేసేటప్పుడు ప్లుతం వాడతాం. ఓ రామా అంటాం. రామా అని పిలిచేటప్పుడు ఎవరినన్నా అది హ్రస్వము కాదు, దీర్ఘము కాదు, ప్లుతం అని అర్థం. 4వది బలం అన్నారు. ఈ అ ఆ ఈ ఊల అక్షరాలు ఉచ్చరించేటప్పుడు మనం ప్రయత్నం ముఖరూపంగా ఎంత ప్రయత్నం చేయాలి, ఏ అక్షరానికి ఎంత ప్రయత్నం చేయాలి. కఖ గఘ ఞ అన చ జ ఝ ఠ ఢ ఇవన్నీ కూడా ప్రయత్నం ఎక్కువ ఉంటుంది. కొన్నిటికి ప్రయత్నం ఉండాలి, కొన్నిటికి ప్రయత్నం ఉండకూడదు. ప్రయత్నం ఇవ్వకూడని చోట ప్రయత్నం ఇస్తే అది దోష భూయిష్టం అవుతుంది, వేరే అర్థం వస్తుంది. అందుకని అన్ని అక్షరాలు ఉండాలి భాషలో. ఆ యొక్క ఉచ్చారణను బట్టి అర్థం మారిపోతుంది. క్రిందటి క్లాస్లో చెప్పాను కదా ఎలా అర్థం మారిపోయి కుంభకర్ణుడు. అలాగే మనం కూడా వేద మంత్రాలు చదవాలని ఊరికే తాపత్రయపడకూడదు. చాలామంది సీడీలు పెట్టుకొని రుద్ర నేర్చుకోవడం, సీడీల ద్వారా వినడం మంత్రాలన్నీ అలా చేయకూడదు ఎప్పుడూ కూడా. చాలా దోషం అది. ఏమవుతుంది నేర్చుకోకపోతే? మోక్షం రాదా ఏమిటి? నీకు ప్రొనౌన్సియేషన్ రానప్పుడు చెయ్యవాకది. అంతేగాని సీడీలు పెట్టుకొని మంత్రాలు నేర్చుకోవడం, ఋగ్వేదం, యజుర్వేదం ఇవన్నీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అదేదో నీకు వినడాని కోసమే కానీ అది నేర్చుకోవడం కోసం కాదు. మంత్రాలన్నీ గురుముఖంగా నేర్చుకోవాలి. ఉచ్చారణలో గురువుగారు చెప్తుంటేనే ఇంత కష్టపడుతున్నాం మనం, గురువుగారు లేకుండా ఎట్లా వస్తుంది? కనుక వేద మంత్రాలు నేర్చుకోవాలని ప్రయత్నం చేయకూడదు. మనకు అది చిన్న వయసు నుంచే అభ్యాసం చేస్తేనే. ఎందుకంటే ఆ పటిష్టత ఉండాలి, కంఠంలో పళ్ళన్నీ గట్టిగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే వేద మంత్ర ఉచ్చారణ చేయగలుగుతాం. అంతేగాని పళ్ళు ఊడిపోయే సమయంలో పోయి నేను వేద మంత్రాలు రుద్రం చెప్తాను అంటే శంచమే మయశ్చమే కామంచమే అనే ఎక్కడ శకారం చకారమే పడకడం కష్టమైపోతే, అందుకని ఆ మంత్రాలని మనం కొంచెం రక్షిద్దాం. చాలా నిష్ఠ నియమం కావాలి, దానికి స్వరజ్ఞానం కావాలి, వర్ణ శుద్ధత కావాలి, వాక్శుద్ధి కావాలి. వాక్శుద్ధి ఉన్నప్పుడు మాత్రమే మనం అవి నేర్చుకోగలుగుతాం. అంత ఉన్నవాళ్లే అక్కడక్కడ తప్పులు పోతూ ఉంటాయి వాళ్ళకి. మామూలు వాక్శుద్ధి లేని వాళ్ళకి ఇంకా చెప్పాలా? అది బలం అంటే అది అర్థం అక్కడ. మాత్ర బలం సామ సంతాన. సామం అంటే అక్షరానికి త్వరగా కానీ నిదానంగా కానీ పలుకకుండా మధ్యగతిలో పలకాలి. ఎంత అంటే గ్యాప్ ఇవ్వాలి మధ్యలో, ఎంత సమయాన్ని ఇవ్వాలి ఒక పదానికి ఒక పదానికి, ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి. రామ అన్నా అంతే, రామ అనకూడదు, రామ అనాలి అంతే. ఏ ఒక పదం చెప్పేటప్పుడు ఈ అక్షరానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే ఆ పదాల యొక్క అర్థం పోతుంది. కనుక ఆ సామం కూడా తెలిసి ఉండాలి అని అర్థం. అప్పుడే నువ్వు సరిగ్గా కమ్యూనికేట్ చేస్తున్నావు అని అర్థం, సరిగా చెప్పగలుగుతున్నావు. ఎవరికైనా చెప్పేటప్పుడు నువ్వు
చక్కగా మాట్లాడాలి అంటే ఆ, పదాల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, సమయాన్ని సరైన సమయం ఇవ్వాలి, గ్యాప్ అంటారు, ఆ చోటు కరెక్ట్గా ఉండాలి. అంతా ఎక్కడ ప్రీ ప్లాన్డ్గా ఉండాలన్నమాట. వర్డ్స్ అన్నీ కూడా ముందుగానే ఇక్కడే మనసులో సెట్ అయిపోవాలి మాట్లాడేటప్పుడు. అందుకని మన మనస్సులో ఏది ఉంటే అదే కదా వాక్ రూపంలో వస్తుంది. అందుకని ఇక్కడ సరిగ్గా చింతన ఉంటే ఇక్కడ సరిగ్గా వస్తుంది వాక్ అన్నారు. అది సామం అన్నారు. సంతాన, సంతానం అంటే మన తెలుగులో సంతానం కాదు, ఇక్కడ సంతానం అంటే సంహిత అని అర్థం. అనగా అక్షరాలన్నీ కూడా ఆలస్యం చేయకుండా పలకడం. అక్షరాలని ఆలస్యం చేయకుండా పలకాలి. ఆలస్యం అంటే చాలా నిదానంగా చెప్పడం. కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనం వెయిట్ చేయాలి, ఏం మాట్లాడతారా వీళ్ళని. అంతసేపు అంత గ్యాప్ ఇవ్వకూడదు. సంతాన అంటే అక్షరాలని ఆలస్యం చేయకుండా పలకడం సంతానం అంటారు. వీటన్నిటిని గురించి ఇంతవరకు చూసాం మనం. దేనికి ఈ జ్ఞానం అంటే, ఒక భాషని అందులో వేద అధ్యయనం చేయాలి అంటే ఈ యొక్క శుద్ధత ఉండాలి అన్నింటిలో. వర్ణం శుద్ధత, వాక్శుద్ధి ఉండాలి, స్వరశుద్ధి ఉండాలి, మాత్రలు, సంతానం, సామం ఇవన్నీ తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే ఆ వేద యొక్క మంత్రాలు, పుస్తకాలు లేవు, ప్రింటింగ్ లేదు కదా. అందుకని గురువుగారు చెప్పేటప్పుడు వారు చెప్పేది ఇంకొక రకంగా వినపడింది అనుకోండి చెవులో, వేరే విధంగా రాస్తాం. పుస్తకాలు లేవు చూసి చదవడానికి కరెక్ట్గా. ఆ స్పష్టత కరెక్ట్గా వస్తేనే ముఖంలో నుంచి, నోట్లో నుంచి, గురువుగారి నుంచి. అందుకని గురువుగారి ముఖం చూడాలి చెప్పేటప్పుడు, ఎక్కడో చూస్తూ చెప్పకూడదు. గురువుగారి ముఖం చూస్తే ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారనేది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. అందుకని మనం సీడీల్లో వినడం కానీ, ఇంటర్నెట్లో వినడం కానీ, అన్నీ ఇంటర్నెట్లో వస్తున్నాయండి ఇప్పుడు అన్నాడు. ఐ టు ఐ కాంటాక్ట్ కావాలి. గురువుగారి ముఖం చూసేటప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారు, లిప్ మూమెంట్ ఎలా చేస్తున్నారు, ఎంత బలం ఫోర్స్ ఇస్తున్నారు ఒక లెటర్కి, ఎంత గ్యాప్ ఇస్తున్నారని చెప్పేది ముఖం చూస్తే అర్థమవుతుంది. కానీ అయితే వీడియో చూడమంటారండి అని అడక్కండి. వీడియో చూస్తే ఎవరు కరెక్ట్ చేస్తారు? వీడియోలో ఉన్నటువంటి చదివే ఆయన వచ్చి కరెక్ట్ చేయడు కదా మిమ్మల్ని. క్లాసుకి వెళ్లకుండా ఉండాలి, అది మనకు ముఖ్యంగా. ఇంట్లో కూర్చొని వీడియోల ద్వారానో ఇంటర్నెట్ ద్వారానో చదవమంటారా అని అడుగుతూ ఉంటారు చాలామంది. కరస్పాండెన్స్ కోర్సు లాగా వేద అధ్యయనం, వేదాంత అధ్యయనం కరస్పాండెన్స్ కోర్స్ చేసేది కాదండి ఇది. మీరు స్కాలర్లు అవుతారేమో కానీ స్కాలర్లు కూడా కాలేరు, ఒకవేళ పండితులు కాలేరు. పండితులు ఒకవేళ అయినప్పటికీ కూడా అది దాని ఫలితం ఉండదు, దోషభూయిష్టంగా ఉంటుంది. మనం అర్థం చేసుకునేది దోషంగానే ఉంటుంది, ఎవరికైనా చెప్పాలన్నా కూడా అది దోషభూయిష్టంగానే ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా సీడీల మీద ఆధారపడవద్దు. సీడీలు ఎందుకంటే ఒకసారి గురువు గారు క్లాసులో చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ ఇంట్లో వినడం కోసమే సీడీలు. మరి ఇంటర్నెట్లో వినే వాళ్ళందరి సంగతి అడగకండి, వాళ్ళందరి గురించి అడగకండి. మన గురువు గారు ఎదురుగా ఉన్నారు, చెప్తున్నారు, మనకెందుకు వాళ్ళ బాధ, వాళ్ళ సంగతి వదిలిపెట్టేయండి అన్నారు. శాస్త్రం ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు. అందుకని గురుముఖంగా ఐ టు ఐ కాంటాక్ట్ చూడాలి. అది వింటూ ఆ ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ ముఖం చూస్తూ వింటూ చెప్తేనే అది పద్ధతి, మన సంప్రదాయం. అందుకనే ఈ రోజుకి ఆ వేద మంత్రాలు అంత శుద్ధతగా అలా ఉన్నాయి అంటే దానికి కారణం ఆ కర్ణ పరంపరే. కానీ ఈ రోజుకి కూడా మీరు గురుకులం వెళ్ళి చూస్తే చిన్న పిల్లలందరూ, మొన్న కోయంబత్తూరు వెళ్ళాం స్వామీజీ శతాభిషేకానికి. అక్కడ యాగశాలలో 100 మంది విద్యార్థులు వచ్చారు, వేద పాఠాన్ని చదివేవాళ్ళు. చిన్న పిల్లల దగ్గర నుంచి 7 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళ దాకా వాళ్ళ దాకా ఉన్నారు, 100 మంది. వాళ్ళందరూ పుస్తకాలు లేకుండానే మంత్రాలు చెప్పేస్తున్నారు. ఎవరి దగ్గర చేతిలో పుస్తకం లేదు, చిన్న పిల్లవాడి దగ్గర కూడా. అది పద్ధతి ఇక్కడ. ఇది మన ఇక్కడ వేద అధ్యయనం చేసే సంప్రదాయం అది. ఎవరి చేతిలో పుస్తకం ఉండడానికి వీల్లేదు. 3 రోజులు వేద మంత్రాలు
ఘోష జరుగుతూనే ఉన్నది. ఆ ఘోష వింటూ ఉంటే ఆ ఆనందం వందల మంది. ఎంత హాల్ అంటే ఇక్కడ గుడి దగ్గర నుంచి ఆ చివర దాకా ఉంటుంది. ఈ హాల్ ఆ చివరి దగ్గర నుంచి గుడి చివరి దాకా ఉంటుంది. అంత హాల్ మొత్తం ఫుల్గా వేదం చదివేటటువంటి పండితులు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, పుస్తకం లేకుండా. అంటే ఏమిటి? వారి గురువుగారి దగ్గర కర్ణ పరంపరగా విన్నారు వాళ్ళు. ఈ శిక్షా శాస్త్రం తెలుసుకున్న తర్వాత గురువుగారి దగ్గర ఆ వేద అధ్యయనం చేశారు. ఏం అధ్యయనం చేశారంటే సంహితా పాఠాన్ని నేర్చుకున్నారు వాళ్ళు. ఆ సంహితల మీదనే ఇప్పుడు ఉపాసన చెప్పబోతున్నారు. సంహిత అనే ఉపాసన, సంహితోపాసనలు వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడి నుంచి 3వ అనువాకం నుంచి గురువుగారు వేద అధ్యయనం చెప్పిన తర్వాత శిష్యుడికి ఉపాసన నేర్పుతున్నారు. సంహితోపాసనం అని చెప్తున్నారు. ఓ శిష్య, నువ్వు సంహితోపాసనం చెయ్యవలసినది అన్నారు. ఉపాసన మొదలుపెట్టే ముందు మళ్ళీ ప్రార్థన చేయాలి కదా. శిష్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ 3వ అనువాకం చదువుతాం. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అథాతః సంహితాయాం ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. సంహితోపాసనం అంటారు. ఇక్కడ నుంచి ఈ 3వ అనువాకం అంతా కూడా సంహితోపాసన అని పేరు. మొదటి 2 పదాలు సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అనేది ప్రార్థనా భాగం. ఆ 3వ అనువాకంలోనే అనేక విషయాలు చెప్పబోతున్నారు గురువుగారు. ఏమేం చెప్తున్నారు అంటే 5 ఉపాసనలు చెప్తున్నారు. 5 ఉపాసనలు శిష్యుడికి బోధించి శిష్యుడి చేత వాటిని అనుష్ఠానం చేయించాలి. ఆ ఉపాసనలు చేయడానికి ముందు శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. నేను చెయ్యబోయే ఉపాసనలు నాకు ఈ విధంగా సహాయపడుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటంటే సహనౌ యశః. సహనౌ అంటే గురువుగారి కోసం శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. గురువుగారు కృతకృత్యులు, వారికి ఏది అవసరం లేదు. గురువుగారి తరఫున శిష్యుడే ప్రార్థిస్తున్నాడు. మా ఇద్దరికి అంటే మా గురువుగారికి నాకు ఇద్దరికి అని అర్థం. సహనౌ. సహనౌ అంటే సహనం అని కాదు అర్థం. సహ నౌ నహ అని అర్థం. అంటే మా ఇద్దరికి, నౌ నహ నౌ అన్నారు. మా ఇద్దరికి, మా గురువుగారికి నాకు. యశః అన్నారు. యశస్సు కలుగుగాక అన్నారు. మా గురువుగారు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిగా అగుగాక, నేను కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడినిగా అగుగాక. సహనౌ యశః, యశస్సు కలిగిన వారు అవుగాక మేమిద్దరం అన్నారు. మా గురువుగారు యశస్సు కలిగిన వారైతే శిష్యుడు కూడా యశస్సు కలిగిన వాడు అవుతాడు సహజంగా. ఎందుకంటే గురువుగారు చెప్పిందే చెప్తూ ఉంటే యశస్సు రాకేమొస్తుంది? గురువుగారి దగ్గర నేర్చుకున్నదే మళ్ళీ ప్రజలకు బోధిస్తూ ఉంటాడు కనుక ఆ గురువుగారికి ఎంత యశస్సు వస్తుందో శిష్యుడికి అంత యశస్సు వస్తుంది. కనుక మా ఇద్దరికి యశస్సు కలుగుగాక అని అడుగుతున్నాడు. తర్వాత బ్రహ్మవర్చసం సహనవు, మేమిద్దరము కూడా బ్రహ్మ తేజస్సు కలిగి ఉండుగాక. మా యొక్క పేరు ప్రఖ్యాతులు దిగంతములుగా వ్యాపించి మేము ఈ యొక్క ఉపాసన ద్వారా బ్రహ్మవర్చస్సును పొందుదుముగాక అని పేరు. బ్రహ్మవర్చస్సు పొందుదుముగాక.
అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక తేజస్సు. ఇక్కడ బ్రహ్మ తేజస్సు అంటే, బ్రహ్మ వర్చస్సు అంటే ముఖంలో మాత్రమే కనపడేటటువంటి కాంతి కాదు, మానసికంగా లోపల ఉన్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం పైకి వ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. అటువంటి బ్రహ్మ తేజస్సు, జ్ఞానంతో కలిగినటువంటి ప్రకాశవంతమైనటువంటి మేధస్సుతో ఉన్నటువంటి మా వర్చస్సు అధికంగా ప్రకాశించుగాక అని అర్థం అక్కడ. అది బ్రహ్మవర్చసం అని శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. ఈ యొక్క 3వ అనువాకంలో చెప్పబడిన విషయాలు ఒక్కొక్కటి ఏమిటంటే, మొదటిది కర్మయోగం గురించి చెప్పబోతున్నాడు. ఈ ఉపాసనల ద్వారా కర్మయోగాన్ని బోధిస్తున్నారు గురువు గారు. పంచమహాయజ్ఞాలు అని అర్థం. రెండవ విషయం ఏం చెప్తున్నారంటే, ఈ ఉపాసనల ద్వారా విలువలు నేర్పుతున్నారు. ఇటువంటి విలువలు పొందాలి, ఇటువంటి విలువలను నేర్చుకోవాలి అని. అవన్నీ నిగూఢంగా ఉన్నాయి అందులో, ఆ మంత్రాలలో. అవన్నీ శంకరాచార్యుల వారు వాటిని బయటికి తీస్తారన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఎటువంటి విలువలు ఉన్నాయి అనేటువంటిది అది గ్రహించాలి. అది ఉన్నది ఉన్నట్లుగా చదివితే మనం ఏం పొందలేము. పాలల్లో వెన్న ఉంది, నెయ్యి కావాలంటే ఎట్లా వస్తుంది? చిలకాలి. పెరుగు అయిన తర్వాత దాన్ని చిలకాలి. కనపడుతుందా బట్టర్ బయటికి? వెన్న కనపడదు కదా. అదేవిధంగా ఆ ఒక వాక్యంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి, అందరూ తెలుసుకోవాల్సినవి. మనం అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. తర్వాత విలువలు నేర్చుకోవాలి. తర్వాత 3వది వాక్ శుద్ధి, వాగింద్రియం యొక్క సాధనలు. ఎలా ఈ వాక్ను ఉపయోగించాలి ఒక వ్యక్తి, తన యొక్క మాట తీరు పద్ధతి ఎలా ఉండాలి అనేటువంటిది, వాగింద్రియాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది చెప్పబడుతుంది ఇక్కడ. వాక్ సంబంధించినటువంటి సాధనలు, వాగింద్రియానికి సంబంధించిన సాధనలు, పారాయణం, జపం, ఇవన్నీ వాగింద్రియం ద్వారానే చేస్తాం కదా. వాగింద్రియం అంటే మాట్లాడటం అన్నమాట. వాక్, పారాయణం, జపం ఇవన్నీ కూడా నేర్పబడతాయి ఇందులో. 4వది ఏంటంటే 5 రకాలైనటువంటి ఉపాసనలు. ఈ 4వ విషయం ఏంటంటే 5 రకాలైనటువంటి ఉపాసనలు చెప్పబడినాయి. ఇప్పుడు మనం చదివింది మొదటి ఉపాసన. ఇక మొదటి ఉపాసన గురించి చెప్తున్నారు, ఇంట్రడక్షన్ అన్నమాట, ఉపోద్ఘాతం. ఇది కొంచెం కష్టంగా ఉంటాయి ఇవన్నీ, మనకు అలవాటు లేనటువంటివి అంతా కూడా. అంటే వైదిక సంప్రదాయమైనటువంటి ఉపాసనలు. మనం చేసే కృష్ణ ఉపాసన, రామ ఉపాసన, దేవి ఉపాసన కాదు ఇవి. అవి చాలా తేలిక. పురాణాల్లో చెప్పే ఉపాసనలు ఇవన్నీ కూడా. మనం చేసే ఉపాసనలన్నీ కూడా, ఆయన హనుమంతుడు ఉపాసకుడండి, ఆవిడ దేవి ఉపాసకురాలండి, ఆయన రామ ఉపాసకుడండి అంటారు. కలియుగంలో అందరు ఇప్పుడు చేసేవి ఎక్కువగా ఈ ఉపాసనలే. ఇవన్నీ పురాణాల్లో చెప్పినటువంటి ఉపాసనలు. కానీ ఇక్కడ ఈ ఉపనిషత్తులో, ఈ శిక్షావళిలో, ఈ 3వ అనువాకంలో చెప్పబడేటటువంటివన్నీ కూడా వైదిక ఉపాసనలు. రామకృష్ణాదేవి ఉండరు. అస్మిన్ హరిద్రాం బింబే సుముఖం గణపతిం ఆవాహయామి. ఇప్పుడు చేసే పనులు మన ఉపాసనలు. ఆ దీపం మీద దేవీం ఆవాహయామి, శివలింగం, ఇవన్నీ ఆలంబనాలు పెట్టుకొని మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ చెప్పేటువంటిది చాలా క్లాసికల్ ఉపాసన అంటారు. క్లాసికల్ అంటేనే టఫ్ అని అర్థం. క్లాసికల్ మ్యూజిక్ కష్టమా, లైట్ మ్యూజిక్ కష్టమా? చూడండి, మీకు మ్యూజిక్ రాకపోయినా మీకు తెలుసు ఏది కష్టమో. ఎందుకంటే వినడమే కష్టంగా ఉంది కదా, అర్థం కావట్లేదు కదా. ఏ రాగం అంటే పాడేవాళ్లే చెప్పడం లేదు ఈ రోజుల్లో. పాడని వాళ్ళు ఏం చెప్తారు? రాగం తెలియాలి, తాళం తెలియాలి. క్లాసికల్ మ్యూజిక్ చాలా కష్టం ఉన్నారు. అదే లైట్ మ్యూజిక్ అయితే, లైట్ మ్యూజిక్ లైట్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా అంటే లైట్ మ్యూజిక్ లైట్గా ఉంటుంది. లైట్ మ్యూజిక్ని అందరు ఇష్టపడతారు. క్లాసికల్ మ్యూజిక్ని కొంచెం క్లాసికల్గా
మెచ్యూర్ అయినటువంటి వాళ్ళు, రిఫైన్డ్ మైండ్ పీపుల్ ఓన్లీ కెన్ ఎంజాయ్ ద క్లాసికల్ మ్యూజిక్. అదేవిధంగా ఇక్కడ కూడా దేవి ఉపాసన, ఈ హరిద్రా కుంకుమ ఉపాసన, శివలింగ ఉపాసన, శాలిగ్రామ ఉపాసన, రామ కృష్ణ ఉపాసన అన్నీ కూడా లైట్ మ్యూజిక్ లాంటివి, లైట్ ఉపాసనాస్ అన్నమాట. వైదిక ఉపాసనాస్ అన్నీ కూడా చాలా కష్టం. ఇప్పుడు మనం వినబోయేవి చదవబోయేవంతా కూడా వైదిక ఉపాసనాలు కనుక రెడీగా ఉండండి. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, మనకు అభ్యాసం లేనటువంటివి కదా, మనకు తెలియనటువంటివి కదా ఈ ఉపాసనలు. అందుకని కొంచెం మనం అటెంటివ్గా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినడానికి. అది ఎలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఉపాసనలు అని మనం చూడాలి ఇక్కడ. ఇప్పుడు ఒక వేదాధ్యయనం చేసే విద్యార్థి పుస్తకం లేకుండా, టేప్ రికార్డు లేకుండా, సీడీలు లేకుండా, ఏమీ లేకుండా గురువుగారి ముందు కూర్చొని ఎలా వేదాన్ని అధ్యయనం చేశాడు తెలుసుకుందాం. సంహితా పాఠం అంటాడు. అతను నేర్చుకునే పద్ధతి ఏమిటంటే సంహితా పాఠం అంటారు. ఒక మంత్రం నేర్చుకోవాలంటే పుస్తకం లేకుండా కంఠస్థం అయిపోతున్నది వాడికి. పుస్తకం వేదం ఫుల్గా కంఠస్థం అయిపోతుంది. ఎలా సాధ్యం? మనకు గురు స్తోత్రం 10 సంవత్సరాలుగా చెప్తున్నా కూడా పుస్తకం పెట్టుకొని చెప్తున్నాం ఇప్పటికీ కూడా. దక్షిణామూర్తి స్తోత్రం చెప్పనే అక్కర్లేదు, పుస్తకం ఉంటేనే తప్పులు వస్తూ ఉంటాయి. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? వేదం మొత్తం ఆ చిన్న పిల్లవాడు 7 ఏళ్ళకి మొదలు పెడితే 7 సంవత్సరాలప్పుడు మొదలు పెడితే 19 ఏళ్ళు వచ్చేటప్పటికి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి మొత్తం వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అన్ని వేదాలు గడగడగడగడ చెప్పేస్తున్నాడు. మనం ఏం చెప్పలేకపోతున్నాం? ఏమిటంటే పుస్తకాలు ఉండడం వల్లనే కారణం మనకు చెప్పలేకపోవడానికి. మెమరీని మనం మూసేసాం మనం. అట్లాగే ఎలా నేర్చుకున్నారంటే ఒక్క శాంపుల్ మంత్రం చెప్తాను నేను. ఆ ఒక శాంపుల్ నమశివాయ అనేటువంటిది వాళ్ళు చదివే పద్ధతి ఎలా ఉంటుందంటే, నేర్చుకునే పద్ధతి అది నేను చదివి వినిపిస్తాను మీకు. మన పండితులందరూ చదివేటప్పుడు ఇలా చదువుతారు. వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఎలా చదువుతారంటే సంహితా పాఠం అంటారు. మొత్తాన్ని కలిపి సంహితా పాఠం. ఈ సంహితా పాఠంలో 4 రకాలు ఉంటాయి. 4 రకాలు నేర్చుకోవాలి అబ్బాయి నేర్చుకునేటప్పుడు. మొదటిది ఏంటంటే ఫస్ట్ పాఠం ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అది సంహితా పాఠం అని పేరు. అది ఉన్నది ఉన్నట్లుగా అక్కడే అట్లాగే ఉంటే సంహితా పాఠం. దాన్ని నేర్చుకోవడం కోసం ఈ యొక్క విద్యార్థి ఏం చేస్తాడంటే ఇలా నేర్చుకుంటాడు. ఇప్పుడు ఓం నమః శివాయ ఉందంటే దాన్ని పదపాఠంగా నేర్చుకోవాలి మొదట, తర్వాత క్రమపాఠంగా నేర్చుకోవాలి, తర్వాత జటాపాఠంగా నేర్చుకోవాలి, తర్వాత ఘనపాఠగా నేర్చుకోవాలి. 4 విధాలుగా నేర్చుకోవాలి ఒకే మంత్రాన్ని. నేర్చుకుంటే ఆ ఘనపాఠం అయ్యేటప్పటికి వాడికి కంఠస్థం అయిపోతుంది. చదివే పద్ధతి ఎక్కడనమాట. ఇక్కడ రైమింగ్ అంటారు చూసారు స్కూల్లో మనకు రైమింగ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఆ రోజుల్లో మన పిల్లలు చదివేవాళ్ళు గురుకులాల్లో. శాంపిల్ చదువుతాను వినండి. సంహితా పాఠం చదువుతాను మొదట. నమః శివాయ చ. నమః శివాయ ఇలా చెప్పాలి. నమః శివాయ చ అదని ఆపి చెప్పాలి. నమః శివాయ చ. ఇది సంహితా పాఠం. నమః శివాయ చ అని చెప్పాలి. ఇలా చెప్పాలి. ప్రతి మంత్రం చెప్పుకుంటూ పోవాలి వాళ్ళు. తర్వాత పాఠం పదపాఠం. ఇప్పుడు నేను చదివింది సంహితా పాఠం, తర్వాతది పదపాఠం రెండవది. ఇప్పుడు నమః శివాయ చ ఒకటే ఫుల్ స్టాప్ అనమాట. నో ఫుల్ స్టాప్ మధ్యలో. ఫుల్ స్టాప్ అంటే సంస్కృతంలో ఇట్లా గీత పెడితే ఫుల్ స్టాప్, చుక్క పెట్టడం కాదు. సంస్కృతంలో గీత పెట్టాలి. నమః శివాయ చ ఫుల్ స్టాప్. పదపాఠంలో మధ్యలో ఫుల్ స్టాప్లు వస్తాయి. ఎలా వస్తాయంటే నమః ఫుల్ స్టాప్, శివాయ ఫుల్ స్టాప్, చ అని చదవాలి. 2 ఫుల్ స్టాప్లు వస్తాయి.
మొదటిసారి ఒకటే ఫుల్ స్టాప్, ఇక్కడ 3 ఫుల్ స్టాప్లు. నమః శివాయ చ 3 ఫుల్ స్టాప్లు. అంటే 1 2 3 అని అర్థం. 1 ఫుల్ స్టాప్, 2 ఫుల్ స్టాప్, 3 ఫుల్ స్టాప్. దీన్ని పదపాఠం అంటారు. మూడవది ఏంటంటే క్రమపాఠం. క్రమపాఠం 1 2 2 3 అని అర్థం. 1 2 2 3 అంటే నమః శివాయ చ 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. నమః శివాయ చ. నమఃకి నెంబర్ 1, శివాయకి నెంబర్ 2 నెంబర్ వేసుకోండి. చ అనేటువంటిది 3, 1 2 3. ఓకే, సంహితాపాఠంలో 1 2 3 ఉన్నాయి. పదపాఠం ఎలా చదవాలంటే 1 2 3, 1 2 3 కలిపి చదవాలి సంహితాపాఠంలో. పదపాఠంలో 1 గ్యాప్, 2 గ్యాప్, 3 గ్యాప్. తర్వాత క్రమపాఠంలో 1 2 2 3, 1 2 చదివి గ్యాప్ ఫుల్ స్టాప్, 2 3 ఫుల్ స్టాప్. పదపాఠం అయింది కదా. క్రమపాఠం ఎలా చదువుతారంటే నమః శివాయ శివాయ చ. ఇది క్రమపాఠం. జటాపాఠం 1 2 2 1 1 2 2 3 3 2 2 3 ఇట్లా వస్తుందన్నమాట. అది మాత్రం చదువుతాను, వినండి. నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ చ శివాయ శివాయ చ. ఇది జటాపాఠం. జటాపాఠ జటాపాఠ. ఇప్పుడు నమశివాయ నేను చెప్పింది, కానీ చదివే పద్ధతి జటాపాఠం అన్నారు. అంటే ఎలా వచ్చినాయి నెంబర్లు? 1 2 2 1 1 2. అంటే ఆ పదాలకు నేను ఇచ్చిన నెంబర్లు అవి. 2 3 3 2 2 3. ఇది జటాపాఠం అయింది. ఇప్పుడు ఘనపాఠం. ఘనపాఠం చదివేవాళ్ళని ఘనాపాటి అంటారు. నేను ఘనాపాటిని కాదండి, నేను ఊరికి ఒక శాంపుల్ మీకు చూపిస్తున్నాను అంతే. ఘనపాఠం నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ. ఇది ఘనపాఠ. ఇది ఒక్క ఓం నమః శివాయ అండి. ఈ విధంగా వేదమంతా చదవాలి వాళ్ళు, వేదమంతా నేర్చుకోవాలి. వేదమంతా ఇలా చెప్పగలిగిన వాడైతే ఘనపాఠి అంటారు. లేకపోతే ఘనపాఠం చెప్పలేని వాళ్ళు క్రమపాఠంతోనే సర్దిపుచ్చుకుంటారు. క్రమపాఠం కూడా చెప్పలేని వాళ్ళు పదపాఠంతో ఆపేసుకుంటారు. అందుకని ఘనాపాఠులు చాలా తక్కువ, చాలా కష్టం. ఎంత కష్టపడి నేర్చుకోవాలో చూడండి. 30 ఏళ్ళప్పుడు 40 ఏళ్ళప్పుడు పోయి నేర్చుకుంటే వస్తుందా ఈ ఘనపాఠం క్రమపాఠం పదపాఠం? 7 ఏండ్లకి గురుకులంలో వేస్తే వాడికి టీవీ సెల్ ఫోన్లు లేకుండా అమ్మ నాన్న ఏం తెలియకూడదు, ప్రపంచం తెలియకూడదు. నిరాడంబరంగా కింద ఒక అంగవస్త్రం పైన ఒక అంగవస్త్రం వేసుకోవాలి, అంతే. పిలక పెట్టుకొని కూర్చోవాలి. ఏం తింటున్నాడా, ఏమున్నదా, ఎక్కడుందా, ప్రపంచం ఉందా తెలియకూడదు. వేదం వేదం వేదం. అప్పుడే ఆ సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది వాళ్ళని. అందుకని వేద పండితులను ఎందుకు గౌరవించాలో తెలుసా మనం? వాళ్ళు సరస్వతి స్వరూపులు. వాళ్ళు ఎంతో తపస్సు చేస్తే కానీ ఆ వేద అధ్యయనం చేయలేరు. దాన్ని ఇప్పుడు మనం మొత్తం చూసిందంతా సంహితాపహరణ. ఈ విధంగా ఈ విద్యార్థి చదివాడండి గురుకులంలో. చదివితే ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు, నాయన నువ్వు చదివావన్నీ చదవంగానే సరిపోదు, అనుష్ఠానం చెయ్యాలి అన్నారు. నువ్వు చదివిన దాన్ని అనుష్ఠానం చెయ్యాలి అన్నారు. ఆచరించాలి కదా. ఆచరించాలి అంటే గురువుగారు ఇప్పుడు అతనికి ఉపాసన నేర్పాలి. ఆ విద్యార్థికి ఏం నేర్పుతున్నారు, ఎలాంటి ఉపాసన నేర్పుతున్నారు అనేది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అతః సగుంహితాయాః ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం. తర్వాత
ఏం చెప్పబోతున్నాను నేను ఇప్పుడు అన్నారు. అథ అతః. అథ అంటే ఇప్పుడు అన్నారు. అథ అంటే ఈ యొక్క వేద అధ్యయనం చేసిన తరువాత, క్రమపాఠ, పదపాఠ, ఘనపాఠాన్ని నేర్చుకున్న తర్వాత అని అర్థం. అథ అంటే వేద అధ్యయనం చేసిన తరువాత. అథ అతః. అతః అంటే ఈ విద్యార్థి ఈ యొక్క వేద మంత్రాలతో సాహచర్యంగా వింటూ వింటూ అభ్యాసం చేసి ఉన్నాడు కనుక అథ అతః వేదాధ్యయనం చేసి ఉన్నాడు. వేదాధ్యయనం చేసినటువంటి విద్యార్థి వేదముల యొక్క అక్షరాలతో సన్నిహితంగా మనస్సంతా కూడా వేద మంత్రాలతోనే నిండి ఉన్నది కనుక అతః సగుంహితాయాః. సగుంహితాయాః అంటే ఇక్కడ సమ్ము తర్వాత వచ్చేటప్పుడు ఎప్పుడైనా మకారం వస్తే గుమ్మని సౌండ్ వస్తుందన్నమాట. సమ్ము తర్వాత సమ్ము అంటే ఇంగ్లీష్ సమ్ము కాదు, సమ్ అనేటువంటి సంస్కృత పదం. దాని తర్వాత మకారం వస్తే సమ్ సగుం అన్నారు. వస్తే సకారం పక్కన మకారం వస్తే అది గుమ్మని పలుకాలి మధ్యలో. అందుకని సగుంహితాయాః అంట. సంహితాయ అనేటువంటిది కరెక్ట్, కానీ వేద మంత్రం అక్కడ ఆ విధంగా ఉచ్చారణ చేయబడుతుంది. సగుంహిత అనేటువంటిది వేద ఉచ్చారణది. సంహిత అనేటువంటిది మనం ఉచ్చారణ చేస్తాం, కానీ వేదంలో వ్రాసేటప్పుడు సగుంహిత అంటారు. ఎందుకంటే స పక్కన సా షా సా ఈ శషసాలకు పక్కన మకారం వస్తే ఎప్పుడు కూడా గుమ్ అనేటువంటిది ఉచ్చారణ ఉంటుంది అనేటువంటిది ఒక నియమం. సగుంహితాయాః ఉపనిషదం. సగుంహితాయాః అంటే సంహితాయాః ఉపనిషదం. సంహితాయ అంటే ఈ యొక్క అక్షరాలు కలిసేటటువంటి ఏదైతే ఉందో, సంహిత అంటే అక్షరముల కలయిక అని అర్థం. నమః శివాయ కలయిక ఉంది కదా, మంత్రాల కలయిక, పదాల కలయిక ఉంది కదా. నమః శివాయ చ 3 1 2 3 అని చెప్పాను కదా, దీన్నే సంహిత అంటారు. అక్షర పదముల కలయిక అన్నారు. ఆ కలయికనే సగుంహిత అన్నారు. సగుంహితాయాః అంటే సంహితల యొక్క అని అర్థం. ఉపనిషదం అంటే ఉపాసనలు అని అర్థం. ఇక్కడ ఉపనిషదం అంటే కైవల్యోపనిషత్తు, కేనోపనిషత్తు కాదు. ఉపనిషదం అంటే ఉపాసనలు అని అర్థం. ఉపనిషదం అంటే స్థూల శబ్ద విషయక ఉపాసనం అని అర్థం. స్థూల శబ్ద విషయక సంబంధి ఉపనిషదం అని అర్థం. ఈ విద్యార్థి మనసులో ఏం మెదులుతూ ఉంటుందండి? ఎప్పుడు వేద మంత్రాలే మెదులుతూ ఉంటాయి కదా. మన పిల్లలకి ఏం మెదులుతూ ఉంటాయి మనసులో? క్రికెట్ బ్యాట్, 3 స్టెమ్ములు, ఇవే మెదులుతూ ఉంటాయి కదా. మనస్సు దేని మీద ఉంటుందో దాని మీదనే ధ్యానం చేయగలడు, కానీ తెలియని దాని గురించి ధ్యానం చేయలేడు మనిషి. అందుకని గురువు గారు అతి వివేకంతో, అత్యంత వివేకంతో ఈ శిష్యుడికి ఇప్పుడు నేను వాడికి పరిచయం ఉన్న సంహితల ద్వారా నేను ఉపాసన చెప్తే వీడు ఆలంబనంగా తీసుకొని ఆ ఉన్నతమైనటువంటి దాన్ని భావన చేయగలడు అన్నాడు. ఇప్పుడు మన పిల్లలకి హరిద్రా కుంకుమం బదులుగా, శివలింగం బదులుగా వరి బ్యాట్ పెట్టుకొని 3 స్టెమ్ములు పెట్టుకొని బ్రహ్మ విష్ణు శివాని ధ్యానం చేయరా అంటే ఖచ్చితంగా చేస్తారు. ఒక స్టెమ్ బ్రహ్మ, ఒక స్టెమ్ అంటే తెలుసు కదా, ఆ క్రికెట్ ఆడేటప్పుడు 3 చెక్క ముక్కలు పెడతారు కదా, ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణు, ఒకటి శివ అని చెప్తే వాడు తప్పకుండా ధ్యానం చేస్తాడు. ఎందుకంటే వాడికి మనసు దాని మీదనే ఉంటుంది కదా. అందుకని తెలిసినది ఈజీగా ఉంటుంది. లేకపోతే ఆ బ్యాట్, క్రికెట్ ప్లేయర్ ఆడే బ్యాట్ అంది $1 మిలియన్ పెట్టి వీడు కొనుక్కొని ఇంట్లో ఎగ్జిబిషన్లో పెట్టుకుంటాడండి. $1 మిలియన్ పెట్టి కొనుక్కుంటాడా అంటే దాని మీద ఎంత రెవరెన్స్, ఎంత రెస్పెక్ట్.
ఎంత మనస్సంతా ఆ క్రికెట్తోనే ఉంది కదా. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా 6 రన్స్, ఎన్ని రన్స్, ఎక్కడ జరుగుతుంది మ్యాచ్ అంటే టక 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 చెప్పేస్తాడు. అదే రామాయణంలో రాముడికి సీత ఏమవుతుందిరా అంటే చెప్పలేడు. రామాయణం ఎవరు రాశారంటే అదే నాకు తెలియదే అంటాడు. కనుక మనస్సు ఏది ఆలోచిస్తుందో దాని మీదకే పోతుంది మనస్సు. అట్లని చెప్పి మీరు క్రికెట్ బ్యాట్ మీద స్టెమ్ల మీద ధ్యానం చేయమని చెప్పకండి. ఉదాహరణకి చెప్తున్నా నేను. ఉదాహరణ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. అదేవిధంగా ఇప్పుడు ఈ విద్యార్థి అంతేవాసి ఆ యొక్క వేద మంత్రాల సంహితల మీద చాలా అవగాహన ఉంది. ఈ యొక్క అక్షరం ఈ అక్షరం ఇక్కడ కలయిక, ఇది ఈ అక్షరాల కలయిక వల్ల ఈ పదం వచ్చిందనేటువంటి జ్ఞానం ఉన్నది ఈ అబ్బాయికి. అందువల్ల సగుంహితాయా ఉపనిషదం ఉపాసన వ్యాఖ్యాస్యామ, నేను నీకు బోధిస్తాను అన్నారు. మేము అని అర్థం. గురువుగారు గౌరవవాచకంగా చెప్పుకున్నారు, మేము మీకు బోధిస్తాము అని అర్థం. వ్యాఖ్యాస్యామ అన్నారు. ఎలా ఉపాసన చేయాలి? పంచసు అధికరణేషు, 5 విషయాల మీద నువ్వు ధ్యానం చేయాలి అన్నారు. 5 విషయాలు తీసుకొని ధ్యానం చేయాలి. పంచసు అధికరణేషు, ఆలంబనం 5 తీసుకొని 5 విషయాలను నువ్వు ఈ యొక్క సంహితల మీద, సంహితల ఆలంబనంగా తీసుకొని ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి. పంచసు అధికరణేషు, అధికరణం అంటే ఆ యొక్క స్థానం అని అర్థం. అధికరణేషు ఏమిటి ఆ 5 అంటే అధిలోకం, మొదటిది అధిలోకం. చదవలేదా? పంచస్వధికరణేషు వ్యాఖ్యాస్యామ. ఓకే, చదవాలి మంత్రం. ఈ 3వ అనువాకంలోనే మొదటి ఉపాసన 11వ పేజీలో వస్తుంది. తిరిగి చెప్పండి. పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషం మధివిద్యమధిప్రజమధ్యాత్మం తామహాసగుంహితా ఇత్యాచక్షతే. ఇందులో 5 ఉపాసనని ముందు పరిచయం చేస్తున్నారు గురువుగారు మనకు. ఆ 5 ఉపాసనలు ఏమిటి అని తర్వాత ఒక్కొక్క ఉపాసన తిరిగి చెప్తారు. పంచసు అధికరణేషు, 5 స్థానాల్లో నువ్వు ఉపాసన చేయవలసి ఉన్నది అన్నారు. ఈ యొక్క గురువుగారు ఎందుకు ఇంత శ్రద్ధ చూపుతున్నారు శిష్యుడి మీద అంటే కారణం ఏమిటో తెలుసా? అసలు ఈ శిష్యుడు తనలాగా బోధించాలి రాబోయే తరాల వారికి. తను చెప్పేటటువంటి ప్రతి పాఠాన్ని ఈ శిష్యుడు తన శిష్యుడికి చెప్పాలి, రాబోయే తరాల వారికి. అదే ఉద్దేశంతోనే గురువు గారు శిష్యుడికి బోధిస్తున్నారు. శిష్యుడు కూడా గురువుగారి రుణం తీర్చుకోవాలి కదా, ఋషి రుణం అన్నారు. కృతజ్ఞత తెలుపుకోవాలి. కృతజ్ఞత ఎలా తెలుపుకోగలడు? గురువుగారి అంత గొప్పవాడిని కావాలని చెప్పి ముందుగానే అడిగాడు. యశః బ్రహ్మవర్చసం అన్నారు. మా గురువుగారు కూడా బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారయ్యి నేను కూడా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిని అయ్యాలి అనేటువంటి కోరిక ఉన్నది అంటే ఇది నేను ఋషి రుణం తీర్చుకోవాలి, నేర్చుకున్నదంతా కూడా నేను ప్రజలకు బోధించి తరతరాల వాళ్ళకి అందేటట్లుగా ఇవ్వాలి అనేటటువంటిది. అందుకని చిన్న వయసులో వస్తే 25 ఏళ్ల కల్లా వేద అధ్యయనం అయిపోయి తర్వాత వేదాంతాన్ని చదివి మీమాంస ఇవన్నీ చదివితే 25 ఏళ్ల లోపు 30 లోపు మ్యాక్సిమం 20 సంవత్సరాలు 30 నుంచి 50 వరకు బోధించవచ్చు కదా. శిష్యుడు ముందు తరాల వాడికి బోధించగలుగుతాడు. ఎందుకంటే మేధాశక్తి ఉంటుంది, శరీర పాఠవం ఉంటుంది, ఇంద్రియాలన్నీ కూడా పటుత్వంగా ఉంటాయి,
గ్రహణ శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల తాను గురువు గారి దగ్గర ఉన్నదంతా బ్లాటింగ్ పేపర్ లాగా అంతా గ్రహించేస్తాడు. గ్రహించినదంతా కూడా ఇంకా శక్తి ఉన్నది కాబట్టి ప్రజలకు అందించగలుగుతాడు, తరాల వారికి, రాబోయే తరాల వారికి. అప్పుడు 58, 60 వచ్చేటప్పుడు రిటైర్ అయ్యి హాయిగా కూర్చుంటారు. ఇప్పుడు అవన్నీ లేవండి. అలా చదివేవాళ్ళు లేరు, నేర్పేవాళ్ళు లేరు, చాలా తక్కువ. ఎక్కడా సీటు దొరకకపోతే, ఏ స్కూల్లో చేర్చుకోకపోతే ఆ పిల్లగాడిని వేద పాఠశాలలో వేస్తున్నారు తల్లిదండ్రులు. డబ్బు లేక చదివించడానికి ఎటువంటి ఆస్కారం లేకపోతే, బీద కుటుంబంలో పుట్టి వాడు ఏ స్కూల్లో వాడు చదవడానికి ఆస్కారం లేకపోతే వాడిని తీసుకెళ్ళి వేద పాఠశాలలో వేస్తుంటే అక్కడ వాడిని తీర్చిదిద్దుతున్నారు. ఆ పిల్లవాడిని బ్రహ్మవర్చస్సు వచ్చేట్లు చేస్తున్నారు. మరొక విషయం, శోకించవలసిన విషయం ఏమిటంటే, ధనవంతులు, బాగా ధనం ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని తీసుకెళ్ళి లక్షలు లక్షలు కట్టి ఇంజనీరింగ్ కాలేజీల్లో వేస్తూ ఉంటే, ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరి ర్యాగింగ్లు చేసి అవతల వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అది అటు, ఇది ఇటు. సంస్కారరహితులైపోతున్నారు. అటు ఎటు పనికిరాడు అనుకున్న పిల్లగాడిని తీసుకువెళ్ళి అక్కడ వేస్తే వాడు సంస్కారవంతుడైపోయి వారు ఋషి రుణాన్ని తీర్చుకుంటున్నాడు వాడు. మనం అటువంటి విద్యార్థి గురించి చదువుతున్నాం ఇక్కడ. అంటే అందరూ ధనం ఉన్నంత మాత్రాన ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలనే లేదు. ధనం ఉన్నా కూడా వేదాధ్యయనం చెయ్యాలి. కానీ రావడంలో ఎవరు ఎక్కువగా. ఎందుకంటే వేదాధ్యయనం అంటే అక్కడ డబ్బులు కట్టే పని లేదు. అక్కడ కూడా ఎందుకు చేరుస్తున్నారో తెలుసు. అది కూడా అక్కడ డబ్బులు అడిగితే మళ్ళీ ఎవరు చేర్చరు. ఊరికే చెప్తాను రావయ్యా అన్నా కూడా చదవడంలో పిల్లలు. వాళ్ళే వస్త్రాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, భోజనం పెట్టి, మంచి బాగోగులన్నీ చూసుకొని నేర్పుతుంటేనే ఆ వేదాధ్యయనంలో పిల్లల్ని పట్టుకోవడం కష్టంగా ఉంది, ఉంచడం స్ట్రెంగ్త్. వేదాధ్యయనం దాకా వెళుతున్నారు. సంస్కృత కాలేజీల్లోనే, కళాశాలలోనే విద్యార్థులు లేరు. ఎందుకంటే ఆధునికమైనటువంటి మనస్తత్వం ఏర్పడింది. వేద మంత్రాలు, వాటి యొక్క గొప్పతనం మర్చిపోయినాం ఎప్పుడో మనం. అందుకని ఈ విద్యార్థి, నేను ఋషి రుణం తీర్చుకోవాలి, మా గురువుగారు చెప్పిందంతా నేను నేర్చుకునే దేనికోసం, చెప్పడం కోసమే కదా. చెప్పగలిగేంత శక్తిని నేను సంపాదించాలంటే ఎంత చదవాలి నేను అంటే, గురువుగారికి నేను తృప్తిని కలిగించాలి, ఆ కృతజ్ఞత చూపించుకోవాలి. వీడురా బెస్ట్, బాగా చెప్తాడు, నా పేరు నిలబెడతాడు వీడు నా పేరు నిలబెట్టాలి అనేది ఏంటంటే పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఈ విద్య నశించిపోకూడదు. మళ్ళీ గురువుగారు ఎందుకు పాకులాడుతున్నాడు, వీడిని బాగా చదివించాలని. ఈ విద్య నాతోనే నశించిపోకూడదు. నేను చదివిందంతా కూడా అత్యధికంగా నాకంటే పైవాడు కావాలి నా శిష్యుడని కోరుకొని, ఆ శిష్యుడికి అన్నీ బాగా నేర్పి, ఇది నేర్పకపోతే మళ్ళీ వాడు తప్పుగా చెప్తే మళ్ళీ గురువుగారికి చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు ఆ యొక్క పరంపర నశించిపోతుంది. కనుక ఇంత శ్రద్ధగా గురువుగారు ఆ ఉపాసనలన్నీ నేర్పుతున్నారు. ఉపాసనలు దేనికోసం అని అంటే, అనుష్ఠానం చెయ్యాలి. చేసిన మంత్రాలు చదివినంతా కూడా అనుష్ఠానంలో పెట్టినప్పుడే ఏకాగ్రత వస్తుంది, చిత్త విశాలత వస్తుంది మనిషికి, మనిషిలో సంస్కారం ఏర్పడుతుంది. అవన్నీ రావాలి వీడికి అనే ఉద్దేశంతో నేర్పుతున్నారు ఉపాసనలు కూడా. అందుకని పరిచయం ఉన్నటువంటి వస్తువుల మీద ఉపాసన ఆలంబనంగా పెట్టి, తెలియనటువంటిదిని, ఉపాసన అంటే ఏమిటి, నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. నికృష్ట వస్తువు అంటే ఏదో ఒక అక్షరం మీద, అక్షరం అంటే ఏముందంటే ఆ ఈ, వాటి మీద ఆ యొక్క దేవతలందరినీ ఆహ్వానిస్తున్నాం అన్నమాట. ఉన్నతమైనటువంటి దాన్ని ఆహ్వానించి ఉపాసన చేస్తున్నాం. ఎట్లాగైతే పసుపు పొడి మీద వినాయకుణ్ణి ఆవాహనం చేస్తాం చూడండి. వినాయక చవితికి ఏం చేస్తాం, వాడు ఎక్కడో మట్టి తీసుకొస్తాడు, ఆ మట్టిని తీసుకొచ్చి ఒక వినాయకుడిలాగా చేయంగానే అందరం ఇంటికి తీసుకొచ్చి పూజ చేస్తాం కదా. ఆ వినాయకుడిని ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? పడేయరు కదా, మట్టే కదా, అయిపోయింది కదా పూజ, ఇసురు వేయచ్చు కదా. ఆ పసుపు కుంకుమ వినాయకుడిగా పూజించిన పసుపు కుంకాన్ని ఎక్కడ వేస్తారు? పసుపుని సాంబార్లో వేస్తారా? బావిలో వేస్తాం, లేకపోతే నదిలో వేస్తాం,
అయితే సముద్రంలో వేస్తాం. తులసి కోట ఉంటే తులసి కోటలో వేస్తాం. అది వినాయకుడితో సమానమే మనకు. అందుకని ఆలంబనం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నారు. ఈ విద్యార్థి అక్షరాలను ఆలంబనంగా తీసుకొని ఉపాసన చేయబోతున్నాడు. ఈ అక్షరాల మీద ఎవరిని ఆహ్వానిస్తున్నాడు మనం ఊహించాలి. 5 కుర్చీలు ఉన్నాయి అనుకోండి. 4 కుర్చీలు ఉన్నాయి. 4 కుర్చీల్లో ఒక్కొక్క కుర్చీలో 5గురిని ఆహ్వానిస్తున్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనమాట ఆహ్వానిస్తూ ఉంటాడు. ఉపాసన చేయాలి, భావన చేయాలి అని అర్థం. అలా భావన చేయంగానే చేయంగా ఆ వ్యక్తికి సంస్కారం వస్తుంది అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు ఇవి విన్నా కూడా మనం అర్థం చేసుకునే స్థితిలో లేము అసలు. చాలా కష్టం. అందుకని నేను చెప్పాలి, మీరు వినాలి, తప్పదు. కష్టమైనా కూడా వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది అధిలోక ఉపాసనం. అధిలోక ఉపాసనం. అధిలోకం అంటే ఈ లోకం, ప్రపంచం అని అర్థం. రెండవది అది జ్యోతిషం అన్నారు. అంటే తేజస్సు, ప్రకాశం గురించి ఉపాసన. అది జ్యోతిషం. మూడవది అధివిద్యం. అధివిద్య అంటే విద్యకు సంబంధించిన. అధి అంటే సంబంధించిన అని అర్థం. అధివిద్య అంటే విద్యకు సంబంధించిన, జ్యోతిష్యులకు సంబంధించిన. జ్యోతిషం అంటే జ్యోతిష్యం శాస్త్రం కాదండి. ఇక్కడ జ్యోతిష్ అంటే ప్రకాశం, వెలుగు, తేజస్సు. లోకమునకు సంబంధించినటువంటి, జ్యోతిష్యులకు సంబంధించినటువంటి, విద్యకు సంబంధించినటువంటిది మూడవది. 4 అది ప్రజం, సంతానానికి సంబంధించినటువంటి. ప్రజ అంటే పిల్లలు, సంతానానికి సంబంధించినటువంటి ఉపాసన 4వది. 5 అధ్యాత్మం. ఆత్మం అంటే ఇక్కడ దేహం. అధి అంటే సంబంధించిన, దేహానికి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి ఉపాసన అని అర్థం. అధ్యాత్మం ఇది అది ప్రజం అధ్యాత్మం తా మహాసంహిత ఇది ఆచక్షతే. ఈ 5 మహాసంహిత, ముఖ్యమైనటువంటి కలయిక అని అర్థం అని ఆచక్షతే చెప్పబడుతోంది. ఈ 5 తాహ అంటే పైన చెప్పబడినటువంటి 5 అని అర్థం. తా మహాసంహిత అంటే తా అంటే పైన చెప్పబడినటువంటి 5 లోకం, ప్రజం, విద్యం, అధ్యాత్మం ఇవన్నీ కూడా మహాసంహిత అంటే గొప్ప సంహితోపాసనలు, గొప్ప సంహితోపాసనలు అని ఇతి అని ఆచక్షతే జ్ఞానులు చెప్పుచున్నారు, విద్వాంసులు చెప్పుచున్నారు అని. ఎవరు చెప్తున్నారు? గురువుగారు చెప్తున్నారు. ఎవరికి? శిష్యుడికి. ఇది నా సొంత సాహిత్యం కాదు నాయన శిష్య. ఈ విధంగా ఈ 5 కూడా మహాసంహితలని, ఉపాసనలని విద్వాంసులు చెప్తున్నారు, జ్ఞానులు చెప్తున్నారు. వారి దగ్గర నేను నేర్చుకున్నాను గనక నీకు నేను చెప్తున్నాను నాయన అన్నాడు. ఇది పరంపర అంటే లీనియేజ్ అంటారు దీన్ని, లీనియేజ్. అందుకని మన ఆచార్యులందరూ కూడా ఎవరు వారు నేర్చుకున్న విద్య వారిదని ఎప్పుడు గర్వపడలేదు. నేను నేర్చుకున్న ఏ విద్య అయినా ఉంటే ఇది మా గురువుగారు ఇచ్చినటువంటి ప్రసాదం నాకు అని భావించేవారు. ఆ గురువుగారు కూడా వారి గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు కాబట్టి నాదేం లేదు నాయన, మా గురువుగారు చెప్పారు అనేవారు. అహంకారం రావడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈ వాక్యాలు ఉంటూ ఉంటాయి ఎప్పుడు. ఇది ఇది ఆచక్షతే అన్నారు. వాళ్ళు చెప్పారు అనగానే చూడండి ఎక్కడ అహంకారం తొలగిపోయింది. అక్కడే వాళ్ళు చెప్పేవాళ్ళు అంటారు నా గొప్పతనం ఏం లేదని చెప్పి ఒప్పుకున్నట్లే కదా. అది అక్కడ విలువ. కనుక మనిషిలో ఈగో రావడంకో ఎంతోసేపు పట్టదు. దానికి పెద్ద కల్టివేషన్ అక్కర్లేదు. అహంకారం అనేటువంటిది ఎటువంటి కల్టివేషన్ లేకుండానే పెరుగుతుంది. అహంకారం లేకుండా ఉండాలి అంటే కొన్ని సంస్కారాలు కావాలి. అందుకని మన వాళ్ళు 41 సంస్కారాలు పెట్టారు.
చిన్న పుట్టక ముందు నుంచే 8 సంస్కారాలేమో అమ్మ నాన్న వాళ్ళే చేస్తారు. మనకు తెలియదు కదా చిన్నప్పుడు, వాళ్ళే చేసేవాళ్ళు. మనం ఎదిగిన తర్వాత మనం కొన్ని చేసుకుంటాం అన్నమాట. అట్లా అటువంటి సంస్కారాలన్నీ వస్తే వీడు దేశానికి ఎటువంటి హాని చేయకుండా ఉంటాడు. అది విషయం. 2G స్పెక్ట్రమ్ 3G స్పెక్ట్రములన్నీ చేయకుండా, గోల్మాల్ చేయకుండా, ప్రజల్ని పీడించకుండా కొంచెం మనిషిగా జీవించగలుగుతాడనే ఉద్దేశంతో మన వాళ్ళు వేద విద్యని అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ 5 విడివిడిగా ఒక్కొక్కటి చెప్పబోతున్నారు. మొదటిది ప్రపంచం భావన, అంటే ప్రపంచం మీద ఉపాసన, లోక ఉపాసన. అథాధిలోకం పృథివీ పూర్వరూపం ద్యౌరుత్తరరూపం ఆకాశసంధిః వాయుస్సంధానం ఇత్యధిలోకం. అథ అధిలోకం. అథ ఇక్కడి నుంచి నేను ఉపాసన మొదలు పెడుతున్నాను అని అర్థం. అథ ఇక అధిలోకం, లోకమును కూర్చిన సంహితోపాసనను చెప్పబడుచున్నది అని అర్థం. పృథివీ పూర్వరూపం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. సంహిత అంటే చెప్పాను కదా, ఒక అక్షరం ఉంటుంది. ఆ అక్షరం ముందు అక్షరం తర్వాత అక్షరం కలిస్తే దాన్ని సంధి అంటారు. పరమేశ్వర అంటే పరమ ప్లస్ ఈశ్వర, మకారం ప్లస్ ఈ ఉంటుంది. మకారం ఈకారం కలిసి ఏమవుతుంది? మే అవుతుంది. పరమేశ్వర. దీన్ని సంహిత అంటారు. ఆ కలిసే స్థానం సంహిత అంటాం. పరమ ప్లస్ ఈశ్వర, ఆ మా ఈ కలిసి ఏ అయింది, పరమేశ్వర అన్నారు. ఈ యొక్క మాని ఏమంటారంటే పూర్వరూపం అంటారు. ఈలో ఉన్నటువంటి ఈశ్వరలో ఉన్నటువంటి ఈని ఉత్తర రూపం అంటారు. ప్లస్కి ఇటువైపు ఉన్న అక్షరం అయితే ఉత్తర రూపం, ప్లస్కు ఎడమవైపు ఉన్న అక్షరం అయితే పూర్వరూపం. ముందున్న రూపం, తర్వాత ఉన్న రూపం. ఈ ముందున్న రూపం, తర్వాత ఉన్న రూపం, ఇవి 2 అక్షరాలు ఉన్నాయి కదండి. ఈ 2 అక్షరాలు కలిసినప్పుడు ఏకారం వచ్చింది. ఆ కలిసేటప్పుడు వచ్చేది సంధి, కలిసిన తర్వాత వచ్చినటువంటిది ఏకారం సంధానం అన్నారు. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, 4 స్థానాలు. పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం. శంకరాచార్యులు గారు వేరే ఉదాహరణ ఇస్తారు. ఇషేత్వా అని ఇస్తారు. ఇషే త్వా అంటారు. ఈ ఇషేలో షకారంలో ఏముంది? షకారంలో ఏకారం ఉంది. షేలో ఏకారం ఉంది. త్వాలో తకారం ఉంది. ఇక్కడ ఏకారం, ఇక్కడ తకారం కలిసిన తర్వాత ఇంకొక తా ఒత్తు వస్తుంది అన్నమాట. ఇషేత్వా అంటే తకారం ఒత్తొచ్చి చేరుతుంది. ఆ కలిసినప్పుడు వచ్చేది సంధి, కలిసిన తర్వాత ఆ ఒత్తు గనక వస్తే తా అనేది ఎక్స్ట్రా లెటర్ వస్తే అది సంధానం అన్నారు. నాయన ఈ పూర్వ అక్షరం మీద ఒక పృథివీ భూమి లోకాన్ని ఉపాసన చెయ్యన్నారు. ఏమిటది లోకం అంటే? భూలోకం అని అర్థం. ఈ అక్షరం మీద భూలోకాన్ని ధ్యానం చెయ్యి అన్నారు. ఏ అక్షరం? పూర్వ అక్షరం మీద. పృథివీ పూర్వరూపం. పృథివీ అంటే భూమి, భూమి అంటే భూలోకం, లోక ఉపాసన కదా. భూలోకం పూర్వరూపం అంటే మొదటి అక్షరం. మొదటి అక్షరం అంటే ప్లస్కి మొదటి ఉన్న అక్షరం అని అర్థం. జౌహు ద్యులోకం అన్నారు. పైలోకం, స్వర్గలోకం. ద్యులోకం ఉత్తర రూపం, 2వ అక్షరం మీద ఉపాసన చెయ్యి, ఆలంబనం అన్నమాట. అర్థమైందా? ఎట్లాగైతే ఆగస్ట్ 15th వస్తుంది చూడండి. ఆగస్ట్ 15కి దేశానికి ఎట్లా సెల్యూట్ చేస్తారు? దేశం మొత్తానికి సెల్యూట్ చేస్తారా?
ఆలంబనం ఏం పెట్టుకుంటాం? ఫ్లాగ్, పతాకం, త్రిజెండా పతాకం. జెండా అంటారు, పతాకం అంటారు. ఆ జెండాని 3 రంగుల పతాకం, త్రిపతాకం అన్నారు. చూడండి తెలుగు, అచ్చ తెలుగు ఎంత బాగుందో, త్రిపతాకం అన్నారు. అందుకని ఈ త్రిపతాకం అనేటువంటిది 3 రంగులు ఉండడం వల్ల త్రిపతాకం అని వచ్చింది. ఆ త్రిపతాకం ఇట్ రిప్రజెంట్స్ వాట్? అది ఏం గుర్తు చేస్తుంది మనకు? జెండా చూడంగానే ఏం గుర్తుకొస్తుందండి మనకు? మన దేశం గుర్తుకొస్తుంది. అందుకని ఒలింపిక్ గేమ్స్లో మన జెండా ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. మన దేశం వస్తుందా, అక్కడ మన జెండా వస్తుందా? పెద్ద జెండా పట్టుకొని వాళ్ళు వస్తారు, వాళ్ళ దేశం వాళ్ళు ఆ జెండా పట్టుకొని వస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన దేశం మన జెండా వచ్చినప్పుడు చప్పట్లు కొడతాం. మన దేశ జెండా తీసుకొస్తే అది సిల్క్ క్లాత్ కదండి. అయినా మన దేశం అనేటువంటి గౌరవం మనకు అక్కడ ఫీలింగ్ వస్తుంది. భావన ఉన్నదా లేదా? ఆ జెండా అనేటువంటిది ఆలంబనం అన్నారు. అది గుర్తు. ఆలంబనం చిహ్నం, గుర్తు అని అర్థం. అదేవిధంగా నువ్వు ఈ యొక్క పూర్వరూపం అనే అక్షరం మీద ఆలంబనం చేసుకొని ఆ యొక్క పరమా ఉంది చూసావా, మాలో ఉన్నటువంటి అకారం ఉంది చూసావా, ఆ అకారం మీద భూలోకాన్ని ధ్యానం చెయ్యి అన్నాడు. వాడికి ఈజీ, పిల్లవాడికి. ఎందుకంటే స్కూల్లో చదివినాడు కదా, అక్కడ గురుకులంలో వేద మంత్రాలన్నీ చదివినాడు కదా, ఈజీగా ధ్యానం చేస్తాడు. మనకు హరిద్రా కుంకుమ మీద చేస్తాం మనం, వాడు దాని మీద చేస్తాడు. అదేవిధంగా ద్యౌలోకం అంటే ద్యులోకం వచ్చి ఈ ఉత్తర రూపం మీద ఆ అక్షరం మీద ఆలంబనంగా పెట్టుకొని దాని మీద ఈ ద్యులోకాన్ని మొత్తాన్ని భావన చెయ్యి అన్నాడు. అలాగే గురువుగారు చేస్తానన్నాడు. అలా చేసిన తర్వాత ఈ ద్యులోకాన్ని ఈ భూలోకాన్ని కలిపేటటువంటిది ఉత్తర రూపం అయిన తర్వాత ఆకాశ సంధి. ఈ భూలోకాన్ని ఆ ద్యులోకాన్ని కలిపేది ఎవరు నాయనా అంటే ఆకాశ అన్నాడు. ఆకాశ సంధి, కలిపేటటువంటిది, కలయిక కూర్చేటటువంటిది ఆకాశం. ఆకాశం మీద ధ్యానం చేయి అన్నాడు. ఆ సంధి అనేటువంటిది చూసారా, పరమే ప్లస్ పెట్టాను చూసా మధ్యలో, ఈ రెండు కలుస్తున్న చోటు ఉంది కదా, దాన్ని ఆ యొక్క కలయిక ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని సంధి మీద ఆకాశాన్ని ధ్యానం చేయి అన్నాడు. ఆకాశను భావన చేయాలి. చేశానండి అన్నాడు గురువుగారు. చేశానండి అన్నాడు. చేశావు కదా, ఈ రెండు కలిసిన తర్వాత ఏం అక్షరం వస్తుంది నాయన అన్నాడు. ఏకారం వస్తుందండి అన్నాడు. పరమేశ్వర ఆయన చెప్పలా, నేను చెప్తున్నాను ఊరికే. ఏదైనా సరే ఏ అక్షరాన్ని తీసుకోండి, పరమేశ్వర, ఇషేత్వ, ఎనీ అక్షరం ఏకారం వస్తుంది కదా, ఆ ఏ అనే అక్షరం సంధానంగా భావించి దాని మీద ఏం చేయాలి? వాయు సంధానం. ఎవరు కలుపుతున్నారు ఈ ద్యులోకాన్ని ఈ యొక్క భూలోకాన్ని అంటే గాలి, వాయువు కలుపుతున్నది. ఆకాశం ఉంది సంధిలాగా, దాన్ని ఎవరు కలుపుతున్నారు? వాయువు కలుపుతోంది. వాయుదేవతని ఆరాధించు, ఉపాసన చెయ్యి. ఆకాశ దేవతను ఉపాసన చెయ్యి. ద్యులోక దేవతను ఉపాసన చెయ్యి. అదేవిధంగా భూదేవతని ఉపాసన చెయ్యి. చూసారా, పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం, 4 చోట్లున్నాయి. పంచసు అధికరణేషు అన్నాడు. 5 ఉపాసనలు చెయ్యాలి నువ్వు. ఈ 4 చైర్లు అన్నమాట ఇవి. పూర్వరూపం ఒక చైర్, ఉత్తర రూపం ఒక చైర్, ఒక్కొక్కరిని ఒక్కో దాని మీద కూర్చోబెట్టాలి. పృథివీని తీసుకొచ్చి పూర్వరూపం మీద కూర్చోబెట్టాలి. తర్వాత ద్యులోకాన్ని తీసుకొచ్చి ఉత్తర రూపం మీద, ఉత్తర అక్షరం అంటారు, తర్వాత అక్షరం మీద కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టడం అంటే మానసికంగా. ఆ మధ్యస్థానం ఉంది చూసారా, దాంట్లో ఆకాశాన్ని భావించాలన్నమాట. కూర్చోబెట్టాలి. వినాయకుడిని కూర్చోబెడుతున్నారా లేదా? ఆవాహయామి. ఆవాహనం అంటే ఏంటి? కూర్చో, వినాయకుడు ఎక్కడికి వెళ్ళవాకు, నేను పూజ చేస్తున్నాను అన్నావా లేదా? ఆకాశాన్ని కూర్చోబెట్టాలి. ఆకాశం వీటిని కలిపేటటువంటిది ఏదో ఉంది చూడు. తర్వాత అది వాయువు అన్నారు. ఆ వాయువుని కూర్చోబెట్టు 4వ చైర్లో అన్నాడు. కూర్చోబెట్టాడు. ధ్యానం చెయ్యి అన్నాడు. భూలోకం, ద్యులోకం, ఆకాశం, వాయువు అన్నారు. ఇది ఒక ఉపాసనం అన్నారు. ఈ ఉపాసన ఏమిటి అన్నారు? వాయుసంధానం ఇత్యధిలోకం. ఇది లోక ఉపాసన. ఉపాసన ఒకటి అయిందండి. తర్వాత 2వ ఉపాసన తర్వాత చూస్తాం.
మీరు చెయ్యండి ఇంటి దగ్గర, చేయగలిగితే ఈ ఉపాసనని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.